హరి ఓం. ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశికి రేపు గురువుకి వక్రం పోతుండగానే వాళ్ళకి విపరీతమైన రేపు పుష్కరాల దాకా విపరీతమైన యోగం బాగుంది. అందులో వీళ్ళు 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న సమస్యలన్నీ కూడా వీళ్ళకి ఇరుగుడైపోయినాయి. వీళ్ళకి భార్యాభర్తలకు కూడా విపరీతమైన వాదనలు వచ్చి గందరగోళం అయిపోయి ఇడిపోయేంత పని అయి కూడా మళ్ళీ కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ సింహరాశి వారికి బాడీ పెయిన్ వస్తుంది. ఒళ్ళు నొప్పులు, విపరీతంగా ఒళ్ళు నొప్పులు వచ్చేదానికి ఆస్కారం. సింహరాశిలో పుట్టిన వారికి సంతానం లేకపోతే ఇప్పుడు గర్భసంచిలో నీటి బుడకలు ఉంటాయి. ఆ నీటి బుడకలు లేకుండా చేసుకుంటే వాళ్ళకి సంతానం తొందరగా కలుగుతుంది. కలిగేదానికి మంచి ఓప్స్ వస్తున్నాయి తర్వాత. అందుకని హాస్పిటళ్ళల్లో చూపించుకోండి. ఏమన్నా శాంతులు ఉంటే శాంతులు చేయించుకోండి. మీరు ఎక్కడ శాంతి చేయించుకోగలిగితే అక్కడ శాంతి చేయించుకోండి. తదుపరి ఇప్పుడు గురువు వక్రం పోతుండగానే సింహరాశి వారికి ధనం కురుస్తుంది. ధనం విషయంలో ఇబ్బందిలే, కానీ గతంలో ఆరోగ్యాలకి వీటికి సంబంధించి చాలా ఇబ్బందులు పడి అల్లాడిపోయినరు. ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు చాలా శుభంగా ఉంటారనే చెప్పాలా. బాడీ పెయిన్ వస్తే మటుకు ఆరోగ్యం చూపించుకోండి. హరి ఓం.